శ్రీశైలంలో అర్ధరాత్రి వర్షం దంచుకొట్టింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కొట్టడంతో ఒక్కసారిగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పాతాళగంగ వెళ్లే మెట్ల మార్గంలో కూడా వరదలు పోటెత్తాయి. లలితాంబిక దుకాణంలోకి వరద నీరు చేరింది. అయితే కొత్తపేట శ్రీనగరి కాలనీ కూడా నీట మునిగాయి. కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఒక్కసారిగా రాత్రి ఉన్నపలంగా కురిసినటువంటి వర్షాల కారణంగా శ్రీశైలం మొత్తం కూడా అతలాకుతలమవుతోంది. శ్రీశైలంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. కొత్తపేట శ్రీనగర్ కాలనీ పూర్తిగా కూడా నీట మునిగాయి. దుకాణంలోకి నీరు చేరింది. ఎస్, మీరు చూస్తున్న టీవీ స్క్రీన్ పైన చాలా వరకు ఇళ్లలో కూడా నీరు చేరిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. అంతా కూడా ధ్వంసమైపోయింది. కింద పడిపోయే వస్తువులన్నీ కూడా. రాత్రి కుండపోతగా కురిసిన ఈ వర్షాల కారణంగా శ్రీశైలం మొత్తం కూడా వరదలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇళ్ల నుంచి ప్రజలు నీరు తోడి బయటికి పోస్తున్నారు. ఇళ్లలోకి నీరు చేరింది. పలు కాలనీల్లోకి చాలా భారీగా వరద నీరు చేరడంతో ప్రజలంతా కూడా అతలాకుతలమవుతున్నారు. ముఖ్యంగా లలితాంబిక దుకాణంలో కూడా ఈ వర్షపు నీరు చేరింది. ఇక పాతాళగంగ వెళ్లేటువంటి మెట్ల మార్గంలో కూడా వరద పోటెత్తుతోంది. ఎస్, శ్రీశైలంలో ప్రస్తుత పరిస్థితి మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. ఎస్ హుసేన్, సో శ్రీశైలంలో ఉన్నపలంగా కురిసిన వర్షాల కారణంగా చాలా వరదలు ఉప్పొంగుతున్నాయి. చాలా చోట్ల కూడా ఇబ్బందికర వాతావరణం ఉంది. సో వాటిని తొలగించే ప్రయత్నం అధికారులు ఏ రకంగా చేస్తున్నారు? ప్రస్తుతం ప్రజలు ఎటువంటి అవస్థలు పడుతున్నారు? రైట్ మనోజ్, నంద్యాల జిల్లా శ్రీశైలంలో నిన్న రాత్రి కురిసినటువంటి అర్ధరాత్రి కురిసినటువంటి కుండపోత వర్షానికి భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసింది. వర్షం బీభత్సం సృష్టించింది. నల్లమల్ల ఫారెస్ట్ ఈ శ్రీశైలంలో కురిసినటువంటి భారీ వర్షానికి అడవిలో నుంచి కూడా పెద్ద ఎత్తున నీటి వరద ప్రవాహం రావడంతో శ్రీశైలం లో ఉన్నటువంటి కాలనీలు జలమయమైనటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే కొత్తపేట శ్రీగిరి కాలనీకి సంబంధించినటువంటి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పాతాళగా వెళ్ళేటువంటి దారి మొత్తం కూడా వరద ప్రవాహంతో పోటెత్తినటువంటి పరిస్థితికి అయితే కనిపించింది. అయితే ఈ భారీ వర్షాలకి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనజీవనం కూడా అస్తవ్యస్తమైంది. అక్కడ ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ఇళ్లలో పెట్టుకున్నటువంటి ఈ బియ్యంతో పాటు ఇతర సామాన్లు కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు లలితాంబకు సంబంధించినటువంటి ఈ షాపింగ్ మాల్ ఏరియాలో కూడా వాటర్ ప్రవాహం రావడంతో ఒకసారిగా ఆ ప్రాంతం అంతా కూడా జలమైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే అర్ధరాత్రి కురిసినటువంటి వర్షము మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉండడంతో నీటి ప్రవాహం ఒక్కసారిగా పోటెత్తింది. రాత్రంతా కూడా శ్రీశైలానికి వచ్చినటువంటి భక్తులతో పాటు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఈ కాలనీ వాసులు అంతా కూడా జాగరణ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే విషయం తెలుసుకున్నటువంటి అధికారులు ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా ఉండేందుకు అందరినీ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఏదేమైనా రాయలసీమ ప్రాంతంలో విస్తారంగా వస్తున్నటువంటి వర్షాలు మాత్రం రాయలసీమ రైతాంగానికి కొంత ఊరటనిచ్చే చెప్పవచ్చు. ఈ శ్రీశైలంలో కురిసినటువంటి భారీ వర్షానికి అక్కడ తడిచిపోయినటువంటి బియ్యము ఇళ్లలోకి చేరినటువంటి ఈ వాతావరణాన్ని అంతా కూడా ఈ అధికారులంతా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనోజ్. సో ప్రజెంట్ అధికారులు ఇక్కడ పాతాళగంగలో కావచ్చు, లలితాంబిక దుకాణంలో కావచ్చు, చాలా వరకు వస్తువులు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. కొంత దుకాణంలోకి నీరు చేరడంతో ముఖ్యంగా కొత్తపేట శ్రీనగర్ కాలనీలో కూడా ఇళ్లలోకి నీళ్లు చేరాయి. సో వాటన్నిటికీ ఏ రకంగా వారికి ఒక మార్గం చూపించబోతున్నారు? నీటిని బయటికి తొలగించే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? మనోజ్, ఈ ప్రాంతం అంతా కూడా లోతట్టు ప్రాంతాలు ఇవి. ఒకవైపు ఎత్తున దేవస్థానం ఉంది, ఆ దిగువన ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. మరోవైపు రింగ్ రోడ్డు కాలనీ వైపు నుంచి వచ్చేటువంటి ప్రవాహం అంతా కూడా పక్కనే నల్లమల ఫారెస్ట్ ఉంటుంది. ఆ నల్లమల ఫారెస్ట్ నుంచి వచ్చినటువంటి వరద ప్రవాహం ఒకవైపు, పాతాళగంగ వైపు వెళ్ళేటువంటి దారి ఆ మెట్ల వైపు వెళ్ళేటువంటి మరోవైపు ఈ పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడంతో ఈ లోతట్టు ప్రాంతాలు జలమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులు రంగంలోకి దిగారు. అధికారులు అక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులంతా కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నష్టం జరిగినటువంటి వాటిని అంచనా వేస్తున్నారు. దీని మీద ముందుకు ఎలా వెళ్ళాలనేటువంటి దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఒకవేళ ఈ ఇళ్లలోకి వెళ్లి బియ్యం తడిచిపోయి ఇబ్బంది పడేటువంటి వారంతా కూడా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేసింది కూడా భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఆలయ అధికారుల సహకారంతో. మనోజ్, థ్యాంక్ యూ హుసేన్. సో మొత్తం మీద శ్రీశైలంలో అర్ధరాత్రి కురిసిన వర్షాల కారణంగా ప్రజలు మొత్తం కూడా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం పాతాళగంగకు వెళ్లేటువంటి మెట్ల మార్గంలో కూడా చాలా వరకు వరద పోటెత్తింది. ఇక లలితాంబిక దుకాణంలో కూడా భారీగా వర్షం నీరు చేరింది. ముఖ్యంగా కొత్తపేట శ్రీనగర్ కాలనీలో కూడా ఇదే స్థాయిలో వరదలు కొనసాగుతున్నాయి. అక్కడ పూర్తిగా కూడా ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. ఇక ప్రస్తుతం అధికారులు వాటిని కొంత తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్ల నుంచి ప్రజలు కూడా అవస్థలు పడుతూ నీటిని బయటికి ఎత్తిపోస్తున్నారు. ఇక నల్లమల నుంచి వచ్చేటువంటి ఆ నీళ్ల కారణంగా నల్లమల అడవుల నుంచి కూడా కొంత నీరు వస్తుంది. ఆ నీరు కారణంగా పాతాళగంగకు వెళ్ళేటువంటి మార్గంలో చాలా పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. అటు వెళ్ళేటువంటి భక్తులకు కావచ్చు, ప్రయాణికులకు కావచ్చు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలంలో
అర్ధరాత్రి ఉరుములు మెరుపుతో కూడినటువంటి వర్షాల కారణంగా చాలా వరద బీభత్సం కొనసాగుతుంది.